ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిన్న చిన్న అమ్మాయిల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతా ఉన్నాయి. వరుస కిడ్నాప్స్. దీనికి సంబంధించి మీరేం చెప్తారు మీ అనుభవం? రాష్ట్రంలో హోంమంత్రి లేకపోవడం, ముఖ్యమంత్రి గారికి దీని మీద ఒక బాధ్యత లేకపోవడం, ముఖ్యమంత్రి గారికి శ్రద్ధ లేకపోవడం, దాని వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి నేనంట. నేరాలు అట్లని పూర్తిగా జరగవంటే జరుగుతాయి, కానీ నేరాలు జరిగినప్పుడు వాటిని స్పందించే విధానం మీదనే తర్వాతి నేరం కూడా జరిగే విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు నిన్న ఈ మహిళ మీద దాడి జరిగింది. దాడి జరిగితే దాని మీద అసలు జరగకుండా మనం ఇంతకుముందే అలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే తీవ్రమైన చర్యలు తీసుకొని ఉంటే ఇది జరిగి ఉండేది కాదు. సో ఈ విధంగా ప్రభుత్వం ఎక్కడ నేరం జరిగినా ఆ నేరం మీద స్పందించే విధానం చాలా లోపభూయిష్టంగా ఉన్నందువల్లనే ఇలా మళ్ళీ గొలుసు కట్టుగా నేరాలు జరుగుతున్నాయి. రోజుకు నేరాల పరంపర అనేది మనకు తెలంగాణలో కనిపిస్తున్నది. తెలంగాణ పూర్తిగా విఫలమైపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అందుకొరకే వాళ్ళు గద్దె దిగాలని అంటున్నారు. ఇలా పోలీసు వాళ్ళు చాలా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి బ్రదర్స్ వాళ్ళు ఇలా ఈ రీజనల్ రింగ్ రోడ్డు పేరు మీద చుట్టుపక్కల ఉండే భూములన్నీ కూడా కబ్జాలు చేయడం కోసం వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ పోతున్నారు. పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇండైరెక్ట్గా రక్షణ కవచం ఇస్తున్నారు. వాళ్ళ కాన్వాయ్లలో పోలీసు వాళ్ళు 10 వెహికల్స్ 20 వెహికల్స్ తీసుకొని పోతూ ఉన్నారు. మరి పోలీసు వాళ్ళు ఎప్పుడు ముఖ్యమంత్రి బ్రదర్స్ వాళ్ళ దందాలకి రక్షణ కల్పిస్తుంటే మరి పేద ప్రజలకు ఎక్కడ రక్షణ కల్పిస్తారు చెప్పండి మీరు? ఇంక ఎందుకు జరగవు అత్యాచారాలు, ఎందుకు జరగవు దోపిడీలు, ఎందుకు జరగవు ఈ గంజాయి స్మగ్లింగు, ఎందుకు జరగవు రేవ్ పార్టీలు, ఎందుకు జరగదు మాఫియా? సో ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ పూర్తిగా అంటే క్షీణించిపోయినందువల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అంటున్నారు. నిజంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? అనర్హత వేటు పడుతుందా 10 మంది మీద? న్యాయబద్ధంగా అయితే పడాలి. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఆనాడు 1986-87లో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారో ఆ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం వీళ్ళ మీద వేటు పడాలి. ఒక పార్టీకి వేరే పార్టీలకు పోవాలంటే ముందు దీనికి రిజైన్ చేసి పోవాలి కదా, రిజైన్ చేసి వేరే పార్టీలకు పో. సో కానీ ఇదే పదవి పెట్టుకొని నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నా అని చెప్పేసి డ్రామాలు వేసి ఆ లోపల ఒక ప్యాకేజ్ తీసుకొని పోయి అవతల పార్టీలో పోవడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన. అది టెనబుల్ కాదు. తప్పకుండా వాళ్ళ మీద వేటు పడాల్సిందే. ఇప్పటికే స్పీకర్ యాక్షన్ తీసుకోలేదు. ఏదైతే ఢిల్లీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కూడా రేపు మా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు మీ పార్టీలో కొనసాగరు, ముందు అది చూసుకున్నట్టు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసమే వీళ్ళు ఢిల్లీకి వెళ్తున్నారు తప్ప న్యాయం కోసం, ధర్మం కోసం కాదంటున్నారు. తప్పండి. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులు. వాళ్ళకి ఏమీ చేత కాదు. బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి జంపు జిల్లాలను చూసి భయపడే పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ. అలా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణలో 10 సంవత్సరాల అధికారం ఉందంటే ప్రజలు ఆ పార్టీని గుండెల్లో పెట్టి కాపాడుకున్నారు. 25 సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ 2-3 మంది ఈ బలహీనులు లేకపోతే అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళ ఆస్తుల సంపాదన రక్షణ కోసం వాళ్ళు ఏదో అధికార పార్టీలోకి పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి పెద్ద గాలి వస్తే 2-3 ఆకులు పడిపోతాయేమో, కానీ బీఆర్ఎస్ పార్టీ మూలాలు చాలా బలంగా ఉన్నాయి. మహావృక్షం. దీన్ని ఎవ్వరు కూడా కదపలేరు. సార్ ఫైనల్ ఒక మాట, రాజకీయ విశ్లేషకులు అంటారు కేసీఆర్ గారు గేమ్ మొదలుపెట్టిరు ఇప్పుడే. సో రివర్స్ గేర్ వేసిరు. మొన్న చేరిన 10 మందిలో ఇంకాస్త మంది కూడా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మొన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ఎగ్జాంపుల్ తీసుకోవాలి. నిజంగా కేసీఆర్ గారు గేమ్ మొదలు పెట్టబోతున్నారా? తినబోతూ ఎందుకు రుచులు చూస్తారు? మీకు చరిత్రనే చెప్తుంది కదా. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.